ఒక మనిషి 100 ఏళ్లు గుర్తుండిపోవాలంటే 100 రోజులు బతకాల్సిన పని లేదని మాజీ సైనికుడు కొల్లోజు సత్యనారాయణ తెలిపారు. దేశం కోసం ఒక్కరోజు బతికినా చాలని అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులతో జిల్లాలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 2023-24లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా సమీక్షించనున్నట్లు చెప్పారు. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీడీ, డిఆర్డీఏ అజెండాలో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద కార్మికుల హాజరు నివేదిక, నర్సరీ బ్యాగులు నింపడం, విత్తనాలు నాటడం, మెటీరియల్ పనుల పురోగతి, గృహ నిర్మాణానికి సంబంధించిన జాబ్ కార్డులు, వేతనాల చెల్లింపు, అలాగే 2024-25, 2025-26 సంవత్సరాల్లో ప్రారంభించని పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ ఐహెచ్హెచ్ఏఎల్లు, ఇందిరమ్మ గృహ నిర్మాణ ఐహెచ్హెచ్ఏఎల్లు, సామాజిక పారిశుద్ధ్య సముదాయాలు, సామాజిక ఇంకుడు గుంతలు, గ్రామ పంచాయతీ భవనాలు, వివో భవనాలు, ఎంఎస్ భవనాలు, అంగన్వాడీ భవనాలు, పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణ పురోగతిపై సమగ్రంగా తెలిపారు. యూడీఐడి పరిధిలో జనాభా వివరాలకు సంబంధించిన సవరణలు, జారీ చేయవలసిన పెండింగ్ సర్టిఫికెట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సామాజిక ఆడిట్ పేరాల పరిష్కార స్థితిని ఈ సమావేశంలో సమీక్షించారు. డిపిఓ పరిధిలో జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య పరిస్థితులు, అలాగే రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాకు ఇలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి, బ్లీచింగ్ చేసి, నల్లా కనెక్షన్ లీకేజీ లేకుండా చేసి, బోర్లను మరమ్మతులు చేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జడ్పీసీఓ బి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, సంబంధిత జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఓలు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఒక మనిషి 100 ఏళ్ళు గుర్తింపుగా ఉండాలంటే 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. అలా దేశ ప్రజల యొక్క గుండెల్లో స్ఫూర్తిగా, ఒక మెరుపుగా, ఒక శక్తిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని పారద్రోలి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మూల కారకుడు, ధీరుడు, సూర్యుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. వారిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిందిగా, వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. బస్సుకెళ్ళి మన ఆర్య సమాజ్ మందిర్కి వెళ్ళి నేతాజీది అది ఊరోజు జయంతి సందర్భంగా మన బస్టాండ్ దగ్గరికి ర్యాలీతోటి హిందూ బంధువులందరం మేమంతా పాల్గొని జయప్రదం చేసినామని. జై భారత్.